హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి. బలో క్రీస్తు మహారాజుకి. తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి. కొద్దిసేపు మీకు చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడియో తీసుకోవాలి తప్ప. నా ప్రియుడేసు ధవలవన్నుడు, నా ప్రియుడేసు రత్నవర్ణుడు, నా ప్రియుడేసు ధవలవన్నుడు, నా ప్రియుడేసు రత్నవర్ణుడు, అందరం మరొకసారి గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే. ప్రభునందు ప్రేమైనటువంటి పరిశుద్ధ సంగమా, యేసు క్రీస్తు యొక్క సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, స్టేజ్ని అలంకరించినటువంటి అయ్యగారికి, దైవ సేవకులందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలను చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మరి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వచనాన్ని మనము చదువుకుందాము. ప్రేమ 20 ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఏలయనగా ఇద్దరు ముగ్గురు కూడి ఒక మాట మీద కూర్చుంటే అది జరుగును. 20 వచనం. 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 20
ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారైన దినాలలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడిస్తున్నటువంటి తన శిష్యులతోనూ జన సమూహములతోనూ యేసు ప్రభువుల వారు చెబుతున్న మాట ఈ మాట ప్రియులారా, యేసు ప్రభువుల వారు మన మధ్యలో ఉన్నాడని, మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతున్నాడని, ప్రభు నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, మా మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభువుల వారు ఉన్నాడని ఎవరైతే వినయ భయభక్తులు కలిగి యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేస్తూ, దేవుడా నీ దాసుల నుండి మాతో మాట్లాడు, మా జీవితాలను మార్చగలిగిన దేవుడవు నీవే, మా బ్రతుకులో అద్భుతాలు జరిగించే దేవుడవు నీవే, పాపం నుండి శాపము నుండి దరిద్రత నుండి రోగముల నుండి విడిపించే దేవుడవు నీవే అని ఎవరైతే దేవుని సన్నిధానంలో ప్రేమటువంటి వాళ్ళారా మరి నమ్మకముతో విశ్వాసముతో దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, దేవుడు మా ఆత్మధ్వని వింటూ ఉంటున్నాడు, దేవుని యొక్క కనుదృష్టి మరి అలాగే మా మీద ఉన్నది, మా ప్రార్థనల వైపు ఆయన చెవుల్లోకి ఉన్నాయని ఏ వ్యక్తి అయితే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుడు మా మధ్యలో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి రీతిగా దేవుడు మన మధ్యలో ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఒకరోజు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు అనుకున్నారు దేవుడు మా మధ్యలో లేడేమో అనుకున్నారు. ప్రేమైనటువంటి వాళ్ళారా, లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనములో చక్కగా దేవుడు మరి తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకసారి చూడండి, లేవి కాండము 26:11వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. హల్లెలూయా. ఏంటమ్మా ఎల్లవయ్య అంటున్నారా ఏంటా? చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకే. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు తన ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలులారా మరి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నేను ప్రమాణం చేసి ఉన్నాను, ఇదిగో మీ సంతానాన్ని ఐగుప్తు దేశం నుండి ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి కష్టాలు శ్రమల నుండి ఇబ్బందుల నుండి ఇదిగో వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తాను. అక్కడ సారవంతమైన భూభాగము కాలుతో చక్కగా మరి వారి యొక్క ఆ నారములకు చక్కగా ప్రేమైనటువంటి వారు నీళ్లు కడతారని, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మరి కళ్ళు ఉండదని, దేవుని యొక్క కళ్ళు దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉండేటువంటి మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. మార్గ మధ్యలో మరి ఇశ్రాయేలులందరూ కూడా అయ్యో దేవుడు మా మధ్యలో ఉన్నాడో లేదని ఇక రకరకాలుగా ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నా ప్రజలరా, ఇదిగో నా మందిరము మీ మధ్యలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మధ్య ఉన్నది? నా మందిరము మీ మధ్యలోనే
ఉన్నది అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అపోస్తులైన పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని మందిరమై ఉన్నారని అని చెబుతున్నాడు. పిల్లరా, జీవము గల దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సంఘములో జీవము గల దేవుడు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని మందిరము మన మధ్యలో ఉన్నదని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. ఇక నేను ఎప్పటికీ మీ విషయమై అసహ్యపడను, నా మనస్సులో గాని నా తలంపులలో గాని అసహ్యపడను. ప్రియా దేవుని పిల్లరా, దేవుని మందిరమునందు మరి నివసించేవారు ఎలా ఉంటారు? బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. కీర్తనలు 184 వచనంలో రాయబడింది, దేవుని మందిరమునందు నివసించువారు ఎవరంటమ్మా? దేవుని మందిరమునందు. ప్రియదేవులారా, ఈ క్రైస్తవ సభలలో నివసించేవారు ధన్యులే గాని దరిద్రులు ఎప్పటికీ కారని బైబిల్ గ్రంథం చెప్తున్నది. అందుకనే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము. చెప్పండి, శృతిస్తారా లేదా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాల నుండి మనం దేవుని మందిరానికి వచ్చినా, దేవుని మాటలు వింటున్నా, గొర్రెతో యొక్క బెత్తడన్నట్టుగా బ్రతకకూడదు. ప్రేమైనటువంటి వాళ్ళరా కదా, మనము మరి నెలకు సంవత్సరము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉండాలా, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా. దేవుని మందిరానికి వస్తున్న మనము ఆయన సన్నిధిలో ఉండి స్తుతిస్తూ ఆరాధించున్నప్పుడు పలుకరి దీవెనలతో నింపుతానన్నాడు దేవుడు. ప్రియులారా, అంతేకాదు, నాటికి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానే గాని నేను మిమ్మల్ని క్షీణింపు చేసేవాడును కాదు, దరిద్రులుగా ఉంచేవాడును కాదు కదా. చాలని ఆహారముతోనూ లేకపోతే వస్త్రాలతో మరి నానా సమస్యలతో దరిద్రతో బతికే జీవితాలు ఉండమంటున్నాడు దేవుడు. ప్రేమైనటువంటి వాళ్ళారా కదా, అందుకనే దేవుని యొక్క వాక్యంలో నానాటికి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. నా మందిరంలో నివసిస్తున్న వాళ్ళారా, నేను మీ మధ్యలో ఉంటున్నాను, మీ మధ్యలో సంచరిస్తున్నాను కనుక చెప్పండి, మీకు ఆశీర్వాదాలు, స్వస్థత, ఆరోగ్యం, ఆనందం, సంతోషము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, క్రీస్తు మహారాజుకే. ప్రేమైనటువంటి వాళ్ళరా, చాలా మంది యొక్క జీవితాలలో దేవుని మందిరానికి వస్తున్నట్టే ఉంటారు కానీ అభివృద్ధి ఉండదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, కారణం ఏంటి? ఎందుకు? అందుకని దేవుడు అంటున్నాడు, నేను నా మందిరం మీ మధ్య వచ్చి ఉన్నాను కనుక కదా, మీ మీద నా మనస్సు అసహ్యపడదు. ఎందుకు? నా మందిరము నివసిస్తూ జాగ్రత్త కలిగి మెలకువ కలిగి నా మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా మనస్సు కూడా సంతోషిస్తుంది, ఆనందిస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథం 66 వచనంలో, ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎవడు దీనుడై, ఎవరంటమ్మా? ఎవరు వచ్చి చాలా మంది మందిరానికి వస్తూ ఉంటుంటారు. శుభ్రంగా వచ్చేటప్పుడు 5 రూపాయలు చెమకాయలు కొనుక్కొచ్చుకొని ఏంటి తింటానే ఉంటారు. ఇతరులకు ఆశీర్వాదం ఉంటుందా? మందిరానికి వచ్చి పక్కన మాట్లాడుతూ ఉంటే ఆశీర్వాదం ఉంటుందా? దేవుడు సంతోషపడతాడా? ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆకాశం ముందు ఆయన ఉన్నాడు. అందుకని కీర్తనలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. 11:4 వచనంలో ఏం రాయబడింది చెప్పండి, చూడండి అక్కడ. ప్రేమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశముందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూస్తూ ఉన్నాడు కదా. చెప్పండి, యెహోవా ఎక్కడ? పరిశుద్ధాలయములో ఉండి ఆయన సింహాసనము ఆకాశముందు సింహాసనము వేసుకుని ఆయన చేస్తున్నట్టు నరులందరినీ కళ్ళారా చూస్తూ ఉన్నాడు.
ఎవరెవరిని చూస్తూ ఉన్నాడు? ప్రేమైనటువంటి వాళ్ళారా, సామెతల 15:3 రాయబడింది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నది, అవి మంచి వారిని చెడ్డ వారిని చూస్తూ ఉన్నాయని బైబిల్ గ్రంథం రాయబడింది. 1 పేతురు 3 ప్రియదేవులారా 12 రాయబడింది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు వచ్చి ఉన్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, కదా నీ నా ప్రార్థన ఆలకించి మనలను అన్ని విధాలుగా ఆశీర్వదించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 1 పేతురు 3:9 ప్రేమైనటువంటి వాళ్ళారా రాయబడినది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు గాని దూషణకు ప్రతి దూషణ గాని చేయకూడదు. ప్రేమైనటువంటి వాళ్ళారా, అవును, దేవుడు మనలను ఆశీర్వదించడానికి పిలిచినాడు, శపించడానికి కానీ లేకపోతే మనపై అసహ్యపడడానికి కానీ దేవుడు ఎంత మాత్రం పిలిచలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీ మధ్యలోనికి వస్తాను. అంతేకాదు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతూ ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రయాసపడుతూ ఉన్నాడు మానవుడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి హబక్కూకు గ్రంథంలో 3:13 రాయబడింది. ప్రియ దేవులారా, జనులు ప్రయాసపడుతురు కానీ ఏమవుతున్నారంట? వారు ఏమవుతున్నారంట? ప్రయాసపడుతురు కానీ వారు మట్టి పాలవుతున్నారట. వారు కష్టపడుతున్నారు కానీ క్షీణించిపోతున్నారట. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని మందిరానికి వచ్చి దేవుడు మా మధ్యలో ఉన్నాడని విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో, మరి విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆయన మనల్ని చూసి ఏమంటున్నాడు? నీ యందు నాకెంత మాత్రం నా మనస్సు అసహ్యపడదు అని చెప్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, కాబట్టి అందుకని దినాల్లో చాలా మంది ఏంటంటే 5 రోజులు మీటింగ్స్ ఉన్నాయి, చక్కగా క్రైస్తవ ఉద్యమ సభలు రండమ్మ అని చెప్తే వస్తాములయ్యా అని చెప్తారు. అదే కాస్త రాజకీయ నాయకుడు శుభ్రంగా ఒక ఆటోలో పెట్టి ఎవరికెవరికైతే పింఛను రాలేదు కాబట్టి మన ఎమ్మెల్యే గారు పొలాన్ని 9 గంటలకు అందరికీ పింఛన్లు ఎవరికి రాలేదు, అందరు కూడా పింఛన్లు ఇస్తున్నారంటే మాంసలమైన మూసలం కూడా పెద్దడా పింఛన్లు ఇస్తున్నారంటారా? అందరికంటే మనం ముందు పోవాలరా? ఎప్పుడు అందరికంటే పోయి ముందు కూర్చోవాలా? పింఛన్లకు శుభ్రంగా ముందు పోయి కూర్చుంటారు. ఏదన్నా కాస్త భూ సంబంధమైన డబ్బు ఏదో అనేది కలుగుతూ ఉంటే ముందు పోయి కూర్చుంటారు. కానీ నెల రోజుల నుండి ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తూ క్రైస్తవ ఉద్యమ సభలు రత్నరాజయ్య గారి తోటలో ఉన్నాయని చెప్పుతా ఉంటే మరే పెద్దడా లాస్ట్ రోజు తీసుకోపోరా నన్ను కూర్చోలేను అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక కొందరైతే చివరి ఆదివారం పోదాంలే, ఇక 5 రోజులు కదా, ఇక టైంలని ఇలాగా సమయాలు వారికి వారే సమయాలు కేటాయించుకొని వస్తా ఉంటే ఇటువంటి వాళ్ళపై దేవుడు కదా తన మనసులో సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు దగ్గరికి పోవాడు. నీవు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతలే నీ ఒడిలో కొలబడుతుందని మరచిపోవద్దు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా, ప్రేమైనటువంటి సంగమా, రాకడ దినాలలో అంత్య దినాలలో ఉన్న నీవు నేను ఆశీర్వదించబడాలంటే మనపై దేవుడు తన మనసు అసహింపకుండా ఉండాలంటే ప్రియ దేవులారా, ఎవరైతే విరిగి నలిగిన మనస్సు గలవారై దేవుని యొక్క వాక్యమును వింటారో వారు ధన్యులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారైన దినాలలో అనేకమైన ఉపమానాలు చెప్పుచు ప్రేమైనటువంటి వాళ్ళరా లూకా శుభవార్త 8:15 చెప్పుతూ ఉన్నాడు యేసు ప్రభువు వారు, మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఏ మనస్సు అండి? ఏ మనస్సుతో?
జగన్పేటలో నేను మొట్టమొదట 1986లో మరి వచ్చాను బైబిల్ ట్రైనింగ్లో. అమ్మగారు ఏ పనులు చెప్పిన, అయ్యగారు ఏ పనులు చెప్పినా అన్ని పనులు చేసి శుభ్రంగా పెట్టేవాళ్ళు ఉన్నారు కూడా. దేవునికి స్తోత్రం. మంచి మనస్సుతో కొందరైతే ఏంటంటే నేను 10th క్లాస్ చదువుకున్నాం, నేను ఇంటర్మీడియట్ 2 మార్కులు తప్ప మా ఆయన పొమ్మంటే ఏంటి గేదెల దగ్గర మరి ఏంటి ఏమంటారు అది మీకెళ్ళి పేడనా, పేడ తీసేయమని చెప్పి మనం చదువుకున్నాం. ఆ ఇర్మియా గారు అంటే సంధ్యలో ఉన్నాడు కాబట్టి గేదెలు గడ్డైన పోసుకొస్తాడు, పేడైన తీసేస్తాడు, శుభ్రం గేదెలకు చెప్పండి పెయిన గడుపుతాడు, అన్ని పనులు చేస్తాడు. మనమేంటి అనేవాళ్ళు చాలా మంది. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఎందుకు చెప్తున్నానంటే ఆ పనులలో నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసి శుభ్రంగా మరలా అన్ని పనులు చేసి మరలా వెంటనే ప్రార్థనలో కూర్చొని మరలా పనులకు వెళ్ళి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరిగి సేవ పరిచర్య చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హలో క్రీస్తు మహారాజుకి. ఎవరైతే మంచి మనస్సుతో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తారో, మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యములు విని దైవ భయము కలిగి జీవిస్తారో, ఆయన మాటలు విని వణుకుచుంటారో, వారిని హెచ్చించే దేవుడు, వారి పట్ల అద్భుతాలు జరిగించే దేవుడు, ఇహపరమందు ఆశీర్వదించే జీవము కలిగిన దేవుడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, అందుకనే ఇశ్రాయేలులారా, నా మందిరము మీ మధ్యలో ఉన్నది. ఇక మీదట నా మనస్సు మీ విషయమై అసహ్యపడను. మీరు నాకు ప్రజలయ్యుందును, నేను మీకు దేవుడనయ్యుందును. దేవునికి మనం ప్రజలమైతే కీర్తనలు 29:11 రాయబడింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించువాడనియు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించువాడనియు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా, మనము ఆయన ప్రజలము కావాలి. యెర్మీయా గ్రంథం 23వ రాయబడింది. ప్రియ దేవులారా, ఏదనగా మీరు నా మాటలు అంగీకరించిన కదా నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ఏమైందమంట మనము అంగీకరించాలని. అంగీకరించినప్పుడే మనము ధన్యులమవుతామని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. చూడండి, యేసయ్య మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనకేం కలుగుతుందో దేవుడు ఒక రోజు మాట్లాడుతున్నాడు. జెఫన్యా ప్రియా దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము మరి 14వ వచనం చదువుదాం. జెఫన్యా 3. సియోను నివాసులారా ఏం చేయాలంటమ్మా? కాలు వాసుకొని ఇటుట కూర్చొని, ఒక టీకల కూర్చొని, నిర్లక్ష్యంగా కూర్చొని ఇటనా? చెప్పండి సియోను నివాసులారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలారా ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఎందుకు వేయాలంటమ్మా? ఉత్సాహించి సంతోషించి ఎందుకు గంతులు వేయాలా? చెప్పండి. కీర్తనలు 37:4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను. అందుకని కదా సియోను నివాసులారా, యేసు రక్తంలో కడగబడిన వారులారా, కష్టాలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, వాటిని బట్టి కృంగిపోయి మోకాలింత పెట్టుకొని బాధపడతాంటే సాతాను గారు సంతోషిస్తాడు, ప్రభు సంతోషించాడు. ఎవరైతే సంతోషించి శ్రమలలో కష్టాలలోనైనా, అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు పిల్లారా, మరి రోగులకు రాసిన పత్రిక 12వ వచనం రాయబడింది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు. నీకు శ్రమ
శ్రమలు వస్తున్నాయంటే దిగులు పడి కురింగిపోయి వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అయ్యారు అమ్మో దిక్కు తెలియదయ్యా, నా భర్త నిన్నట్టు తాగి ఒకటి కొడుతున్నాడయ్యా. చాలా మంది ఇక ఎక్కడెక్కడో ఫోన్ చేస్తారు, తల్లి మాత్రం మోకరించి ప్రార్థన చేయదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ కుటుంబంలో సమస్యలు కలిగినప్పుడు భయపడి కురిగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలు వస్తున్నాయంటే భయపడక ధైర్యపడక సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసయ్య మన మధ్యలోనికి వచ్చే జీవం కలిగిన దేవుడు. అందుకనే శివుని నివాసులారా, యెరూషలేము వారులారా, ఏం చేయాలంటావా? ఏం చేయాలా? ఉత్సాహత్వాన్ని సంతోషిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. ప్రేమైనటువంటి దేవులారా, దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరంలో నేను చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసి శుభ్రంగా పోయిన సంవత్సరంలో 94 మందికి బాప్టిజం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటి గంటలు తరబడి మోకరించి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయడమే నా పని. సాయంకాలం వచ్చేలాడికి 4 కుర్రోలను పెట్టుకొని ఓ ఆటోలో పెట్టుకొని శుభ్రంగా పల్లెలకు వెళ్ళి పల్లెలకు సువార్త చెప్పడమే నా పని. దేవునికి స్తోత్రం. అబ్రామయ్య గారు సేవకుల సమావేశంలో ఒక మాట ఒక వాక్యం చెప్పారు. ఏలైనగా వారు దేవుని సేవకులయ్యి ఎల్లప్పుడూ ఈ పని కలిగి ఉందని. ఆ వాక్యం ద్వారా ఇంకా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం, సమయం దొరికితే బైబిల్ పట్టుకొని మరి గృహాలు దర్శించడం, ఇక పల్లెలకు వెళ్ళడం, ఇదే ఆనందంగా సంతోషంగా అందరికి స్వార్థ చెప్పడం, శుభ్రంగా దయ్యాలు రోగాలు ఉంటే ప్రార్థన చేస్తే స్వస్థత కలగడం, ఇక ప్రజలు శుభ్రంగా దేవుని మందిరానికి రావడం జరుగుతూ ఉంది. ఇలాగ కట్టిన చర్చి చాలక శుభ్రంగా మరలా పేర్చిన చర్చి కూడా చాలక ఇక మరలా ఇప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళరా, నేను ఒకటి ప్రార్థన చేస్తున్నాను. శుభ్రంగా 5,000 మంది పట్టే మందిరము త్వరలో 2 సంవత్సరాల్లో కథబడి ప్రభువా చక్కగా ఆరాధించే మందిరం కావాలని. దేవునికి స్తోత్రం. అడుగుడి మీకు 2-3 మేము వేపులు లేచి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. ఎందుకు తెలుసా? ఎక్కడైతే 2-3 యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మధ్యలోనికి వస్తాడని. మన మధ్యలోనికి వచ్చిన దేవుడు ఏం చేస్తాడు చూడండి. యెహోషువ గ్రంథం ప్రేమైనటువంటి దేవుని ద్వారా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము చూడండి ఒకసారి. 3వ అధ్యాయము ప్రియ దేవుని ద్వారా మరి 11వ వచనం చదువుదాం. జీవము గల దేవుడు ఎవరి మధ్య ఉన్నాడు? మరి ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావా? పొద్దున్నే తెల్లవారులాగా మనకు దరిద్ర ముఖం పెట్టుకొని శుభ్రంగా సూపిరి పట్టుకొని ఇల్లంతా ఉడిసేది తెలుసు, తెల్లదుమ్మే తెలుసు, మంచిదే. నువ్వు రోతగా నీళ్ళు ఉండాలని కాదు, తెల్లసొమ్ము తోకుండా ఉండకూడదని కాదు. నువ్వు తెల్లసొమ్ము తోమాలా, శుభ్రంగా కసు ఊడ్చుకోవాలా. అయితే వేపులు లేచి ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు జీవము గల దేవుడు నా మధ్యలో ఉన్నాడని. ఎక్కడైతే 2-3 ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తలు ఉంటారు, ఇక పిల్లలు ఉంటారు. వేపులు లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందుకని ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలులారా, ఈ యొర్దాను నది దాటి మనము సురక్షితముగా దేవుడు మన పితరులతో వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మనం ప్రవేశించాలంటే ఏమన్నాడు? జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మనమందరము కూడా మన వస్తువులను మనలను శుభ్రపరచుకోవాలన్నాడు కదండి. ఏం చేయాలా? సరే ఒక మందిరంలోకి పోయితే ఇక ఒకరు తయ్య గారు పలానా అడిగారు, మహా నడుపుకుంటుందో నడుపుకోదు, స్నానం చేస్తాదో లేదో, పాట పాడుతుంటే పక్కన ఉండే నీకు కంపోయేయగలరు, ఏదో మంది రూపాయలు చెప్పేయగలరు
దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుడు మన మధ్యలో నివసిస్తున్నటువంటి మరి దేవుని సన్నిధానంలో ఏం చేయాలా? నేను చెప్పాను, ఏంటమ్మా ఇట్లా అంటున్నారు తల్లి, ఈ పరిస్థితి ఏంటమ్మంటే అంటే మామూలు అక్కడ కావాలండి దేవునికి స్తోత్రం కదా. అది ఏంటమ్మా అంటే, అవునయ్యా లేదమ్మా తల్లి, శుభ్రంగా ఫేస్ కొనుక్కో, శుభ్రంగా బ్రష్ చేసుకొని పనులు తోమితే నోటి నుండి కంపురాలు, శుభ్రంగా స్నానం చేసుకొని ఏంటి మంచి వస్త్రాలు తెచ్చుకొని రావాలంటే ఏం చేస్తావయ్యా? పని కాదు ఏంటంట, పని. అందుకని ముసలానా నీకు ఎప్పుడు తలకాయ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పులు కదా. ఎప్పుడు పని నీళ్ళు పోసుకోకుండా, వేడి నీళ్ళు పోసుకోకుండా, మటన్ నడుకోకుండా ఇలాగ దరిద్రంగా బతకకూడదని చెప్పా. ఆ రోజు నుండి ఏం చేస్తా అయ్యగారు, నేను వ్యాపారం చేస్తే రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నాను. అందుకని మీరు చెప్తున్నాను బట్టి ఏంటంటే 2000 రూపాయల చీరలు శుభ్రంగా 10,000 పెట్టాయి. ఈ చీరలు తీసుకున్నాయి కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తీసుకునే వస్తాను నాకు కదా, నేను చెప్పాను కదా, నీ వ్యాపారం బాగుపడింది కదా, నీ పరిస్థితి కదా. ఏంటయ్య గారు, శుభ్రంగా నేను ఎప్పుడు దిశభావించేదాన్ని కాదు, అయితే నేను 10,000 తీసుకొని నీకోసం 20,000 రూపాయలు తీసుకొచ్చాయి కదా అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 20,000 రూపాయలు తీసుకొచ్చిన అని చెప్తా ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రేమైనటువంటి వాళ్ళదా, శుభ్రంగా నా చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని ఇంకా ఆ రోజు నుండి అందరికంటే ముందు కూర్చుంటాది. అందరు పోయిన తర్వాత ఇక చెట్టంతా శుభ్రంగా కూర్చి వెళ్తా ఉంటారు. దేవునికి స్తోత్రం, హలో క్రీస్తు మహారాజుకి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా కలగాలంటే మనము దేవుని వైపు చూడాలా. అందుకని యోహాను సువార్త 20:19 సాయంకాలం మన శిష్యులు ఈదులకు భయపడి ఒక ఇంట్లో తలుపులన్నీ వేసుకొని బాధపడతా, పెరిగి మొఖం పెట్టుకొని దిగులు పడతా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు మూసిన తలుపులు మూసినట్టే, కిటికీలు మూసినట్లే ఉన్నాయి. యేసు ప్రభువు వారు వాగస్మార్తుల వారి మధ్యలోనికి వెళ్ళి ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈ 5 రోజులు క్రైస్తవ సభలకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానము యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి అందరూ ఒకసారి, నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. పెళ్ళైనటువంటి వాళ్ళ సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. యేసు ప్రభు శిష్యులు, తోమా మీరు యేసు ప్రభుని చూసారా? యేసు ప్రభు చచ్చిపోయి అక్కడ పాతి పెట్టింటే ఘోరంగా తలకు ముళ్ళ కిరీటం వాళ్ళంతా నలగొట్టి ముక్కలుగా నలగొట్టి పాతి పెట్టింటే ఇంకా మళ్ళీ ఆయన తిరిగి రావడమా ఏంటంటే తోమా అంటుంటే, లేదా మేము యేసు ప్రభును చూశాం అని మళ్ళా అందరూ కూడా ఒక ఇంట్లో ఉన్నప్పుడు, తోమాలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు అకస్మాత్తుగా వచ్చి మీకు సమాధానము కలుగునుగాక, లేఖనములను నమ్మని మందమతులారా, నేను చెప్పాను కదా మీతో తిరుగుతూ యెరూషలేమునకు మనం వెళ్తున్నాము. మనిషి కుమారుడు అనేక శ్రమలు పడతాడు, ఆయనను సిలువకు వేస్తారు, మరి చంపుతారు, సమాధి చేయబడతారు, తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పాను కదా. తోమా చూచి నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హలో క్రీస్తు మహారాజుకే. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఇదిగో మన యొక్క జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరగడానికి జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ జీవము గల దేవుడి యొక్క వాక్యమనే యేసుక్రీస్తు ప్రభువు వారనే మన సమము మన మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు వారు యాజకులు ఎత్తుకొని పాటలు పాడుతూ స్తుతిస్తూ మరి వారందరూ యోర్దాను నదిలో వారి యొక్క అరికాలు మోపగానే యోర్దాను నది ఫైల్ అయిపోయింది, రాశిగా మిగిలిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ నా ముందు ఉన్నటువంటి యోర్దాను నది అయినా, వేరే సముద్రమైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి ఇబ్బందులైనా
కదా, ఎటువంటి దరిద్రతైనా, ఎటువంటి అప్పుల సమస్య అయినా సరే, ఇదిగో మనము జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడని, మనము సేవిస్తున్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడని విశ్వాసముతో, నమ్మకముతో, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్న సమస్యలన్నీ పారిపోతాయి. నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు కలుగజేయాలని దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చక్కగా మనమందరము దేవుడి వాక్యాన్ని విని ఆశీర్వదించబడిన ప్రజలముగా ఉండాలా. నీ విలువ పొరు వారి మధ్యలో నువ్వు దరిద్రంగా కనబడకూడదు, శాపగ్రస్తులుగా కనబడకూడదు. నీవు ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండాలి. నీ విలువ పొరు వారు చూసి, అయ్యో పలాని మందిరానికి వెళుతూ ఉంటే కదా, ఆ తల్లి నాకను ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడని. ప్రియదేవుడు కదా, నేను వెళుతా ఉంటేనే వారికి తలంపులు రావాలా. ఏదో వస్తున్నాను పోతున్నాను, ఏమో మా అమ్మ అయ్యక నేను ఇంత చిన్నప్పుడు చూస్తా ఉన్నాను, పాటలు పోతా ఉందే కానీ ఏది చెప్పండి. ప్రేమటువంటి దేవుడులారా, ఆశీర్వాదములకు వారసులవుటకు మనము పిలవబడి ఉన్నాం. కాబట్టి మనం అందరము కూడా దేవుని వాక్యాలు విని వాటి ప్రకారంగా జీవించడానికి మోకరించి గంటలు తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ దరిద్రత సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుతాలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించే జీవము గల దేవుడు. కాబట్టి అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా మందిరము నీ మధ్యలో ఉన్నది, నా మనస్సు నీ మీద అసహ్యపడదు. అసహ్యపడకుండా ఉండాలంటే యేసయ్య మనసులో సంతోషము మనము కలగజేయాలంటే మన హృదయంలో యేసు ప్రభువు వారి మాటలు విని మంచి మనస్సుతో, యోగ్యమైన మంచి మనస్సుతో, మంచి నీళ్ళను పడిన విత్తనముల వలె ఫలిద్దాం, అభివృద్ధి పొందుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. ఈ సమయం ఇచ్చినటువంటి మరి అయ్యగారికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ఇక్కడ చేరిన వచ్చిన మనకందరికీ ఇది మొదలుకొని యేసుక్రీస్తు నామములో సమాధానములు, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ